నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వన సమారాధన. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణంలోని జ్యోతి కాలనీ వెనకాల మంచిన కోటేశ్వరరావు వారి పామాయిల్ తోటలో తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం వారి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధనను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి వలస వచ్చి కష్టపడి ఎదిగిన వారిలో తూర్పు కాపులు ముందుంటారని అన్నారు. తూర్పు కాపులు ఆర్థికంగా కూడా ఎదగాలని తెలిపారు. తూర్పు కాపుల సంక్షేమానికి, అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ కు సన్మానం చేసి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ తో పాటు నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, నిడదవోలు మండల జనసేన అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం గౌరవ అధ్యక్షులు ఊకమల్ల కూర్మారావు, అధ్యక్షులు బూర్లు సూరిబాబు, సెక్రటరీ వల్లూరి సత్యబాబు, ట్రెజరర్ మజ్జి సత్యబాబు, సభ్యులు గుడ్ల అప్పలనాయుడు, జమ్ము సత్యనారాయణ, బుర్లు ఆనంద్, కోట్ల ప్రభాకర్, యాగటి సత్యనారాయణ, చెడగం సాయమ్మ, బుల్లు పార్వతి, కొమరపు సురేష్, పాండ్రంగి సీను, చెడగం భాస్కర్రావు, పాలవలస పరదేశీ నాయుడు, పాలవలస గురునాయుడు, యాగటి కిరణ్, సంఘం కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ వారిని కొంచెం ఒకసారి క్లాప్స్ కొట్టండమ్మా, గట్టిగా. తర్వాత గట్టిగా క్లాప్స్. నెక్స్ట్ మన తూర్పు కాపు వారిని కూడా సాధారణంగా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. కొమ్మిడి వెంకటేశ్వరరావు. ఈ తూర్పు కాపు సంఘాలు నిడదవోలు పట్టణంలో 3 ఉన్నాయి. అంటే ఫస్ట్ ఒకటే ఉండేది, తర్వాత కొన్ని వల్ల మూడుగా తయారైంది. మేము ఏమంటున్నామంటే మా సాంఘికులకి మరి ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్, ఈ పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటాకి మరి ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఏ మీటింగ్ పెట్టుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి మీ నాయకత్వంలో మీరు ఎలాగ రాష్ట్ర మంత్రి వాళ్ళు కాబట్టి మీరు దీన్ని స్పెషల్గా తీసుకొని మాకు ఒక కమ్యూనిటీ హాల్ కింద కట్టించవలసిందిగా మా సంఘాలకి మిమ్మల్ని కోరుకుంటూ, పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో అత్యంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నటువంటి నిడదవోలు పట్టణ తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మీసాల సీను గారు, అదేవిధంగా విశిష్ట అతిథిగా పాల్పంచుకుంటున్నటువంటి పట్టణ ప్రథమ పౌరులు శ్రీ ఆదిబాబు గారు, అదేవిధంగా నాకు చిరకాల మిత్రులు, రాజమండ్రి శాటిలైట్ సిటీ నివాసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు సంఘానికి సెక్రటరీగా ఎంపిక కాబడినటువంటి శ్రీ అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా నిడదవోలు పట్టణ తూర్పు కాపు సంఘం అధ్యక్ష కార్యదర్శులకి, అదేవిధంగా పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్ గారు, అదేవిధంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు నీలం రామారావు గారు, అదేవిధంగా శ్రీమతి పుష్ప గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది తూర్పు కాపు సోదరులందరికీ, ముందు కూర్చున్నటువంటి మహిళా తల్లులందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. దూర ప్రాంతం నుంచి వలస వచ్చి అభివృద్ధిలోకి రావడానికి కేవలం కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నటువంటి కులం తూర్పు కాపు కులం అనేటువంటి మాటని ఈ సందర్భంగా వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలు ఉన్నా లేకపోయినా కష్టపడి పనిచేయడం అనేటువంటిది నేర్చుకుని
ఇంతింతై ఒడుడింతై అన్నట్లుగా ఆ కష్టాన్ని ఆధారంగా చేసుకుని ఇవాళ సమాజంలో ఒక ఉన్నత స్థానానికి వచ్చినటువంటి తూర్పు కాపులకి నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. గతంతో పోల్చుకుంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రధానంగా మీరు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ముందుకు వెళ్తా ఉన్నారు. దాంతోపాటు ఆర్థికంగా మరింత ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే చాలా మంది ఒకప్పుడు చేసిన పనుల నుంచి నెమ్మదిగా వ్యాపారాల్లోకి వచ్చి వ్యాపారాల్లో స్థిరపడి తద్వారా 4 రూపాయలు సంపాదించి పిల్లల్ని చదివించేటువంటి కార్యక్రమాలను ఎక్కువగా తీసుకుంటున్నందుకు మీరందరూ కూడా అభినందనీయులు. ఇవాళ మీ పిల్లలందరూ కూడా ఎక్కువ బాగా చదువుకుంటున్నటువంటి సందర్భం కనపడతా ఉంది. వారందరూ కూడా మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నటువంటి సందర్భంలో ప్రతిమా వారు కూడా మీలో అందరూ ఎవరైతే చదివించట్లేదో వారందరినీ నేను కోరేది ఏంటంటే మీరు బాగా చదివిస్తే కులం బాగా అభివృద్ధి చెందుతుంది. చదువు ఒక్కటే మనకి అభివృద్ధి చెందడానికి అవకాశం ఇస్తుందనేటువంటి మాటను తెలియజేస్తూ దాంతోపాటు ఇందాక మిత్రుడు చెప్పాడు, ఏదైతే ఓబీసీ కేటగిరీలోకి తూర్పు కాపు కులం లేకపోవటం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కానీ వాటికి సంబంధించినటువంటి ప్రయోజనాలు కానీ రాకపోవడం అనేటువంటిది వాస్తవంగా మొన్న రాజమండ్రిలో జరిగినటువంటి సమావేశంలో కూడా అచ్చెన్నాయుడు గారు కానీ మంచి పద్మ గారు కానీ వీరందరూ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడామని వారు రేపు చెప్తారనేటువంటి మాట చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో ఏం చెప్తున్నారో తెలుసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ అంశాన్ని నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి వారి ద్వారా కొంచెం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి తప్పకుండా ప్రయత్నిస్తాననేటువంటి మాటను తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఒక పక్కనేమో ఓబీసీ కేటగిరీలో లేరు, మరో పక్కన పోని ఈడబ్ల్యూఎస్ ఉందంటే అందులో మళ్ళీ వచ్చేటప్పటికి ఈడబ్ల్యూఎస్ వచ్చేటప్పటికి ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళని పెడుతున్నారు. అందులో ఇక్కడ మన బీసీలుగా ఉన్నటువంటి తూర్పు కాపులకి అవకాశం రావడం లేదు. అటుపక్క ఈడబ్ల్యూసీ రావట్లేదు, ఈడబ్ల్యూఎస్ రావట్లేదు, ఇటు పక్కనేమో ఓబీసీ కేటగిరీలోకి రావడం లేదు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. పైకి ఎదగాలనుకునేటువంటి పిల్లలకి ఇది ప్రతిబంధకంగా తయారవుతుంది కనుక దీని మీద తప్పనిసరిగా దృష్టి పెడతామనేటువంటి మాటను తెలియజేస్తూ, అదేవిధంగా మీరు కోరిన మరో కోరిక ఒక స్థలం కమ్యూనిటీ హాల్, దానికి ఇప్పుడే మున్సిపల్ చైర్మన్ గారు చెప్తా ఉన్నారు. గతంలోనే ఒక స్థలాన్ని చూసి ఉంచాం, అది ఇప్పటికీ అలాగే ఉంది, ఇంకా కేటాయించలేదు వీరికి అనేటువంటి మాట చెప్పారు. దాని వివరాలు తెలుసుకుని ఏ రకంగా దాన్ని సానుకూలపరచో చూసి తప్పకుండా మీకు అవకాశాన్ని కల్పించడానికి నేను కానీ మన మున్సిపల్ చైర్మన్ గారు కానీ ప్రయత్నిస్తామనేటువంటి మాటను తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ కూడా మీరందరూ ఇంత చక్కగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉంది. నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి సాధారణంగా ఆహ్వానించి నేను ఇందులో పాల్గొనేలా చేసిన మీ అందరికీ కూడా మరొకమారి శిరస్సు నుంచి నమస్కారాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.